ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు మనం ప్రత్యేకించి మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఎన్నికల కమిషన్ వారి ప్రవర్తిస్తున్న తీరు, దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోర్టు వ్యవహారం, దానికి ఎన్నికల కమిషన్ వారి స్పందన, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పేది ఏంటంటే, పోలైన ఓట్లకి వీవీప్యాట్లకి కౌంట్ అయిన ఓట్లకి మ్యాచింగ్ అవ్వట్లేదు అనేది మొన్న మనం మాట్లాడుకున్నాం. సరే, దాని గురించి వారు కోర్టుకు కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు. వారి సమాధానం వీరికి సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల అక్కడి నుంచి కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ పరిస్థితిలో ఒక బాంబు లాంటి వార్త నిన్న మనం ఉండవెళ్ళేవారు మాజీ పార్లమెంట్ సభ్యులు, విశ్వసనీయత గల వక్త చెప్పింది ఏంటంటే, 45 రోజులు కనీసం కాపాడవలసిన, అంటే ఎన్నికల కౌంటింగ్ అనంతరం 45 రోజులు కాపాడవలసిన వీవీప్యాట్లని, ఈ పోలింగ్ ఓటింగ్ సామాగ్రిని కేవలం 20 రోజుల్లోనే ఎందుకు డిజపియర్ చేయాల్సి వచ్చింది అనేది ఉండవెల్లి వారు పేల్చిన బాంబు. మనం మొన్న చేసిన వీడియోలో ఎన్నికల కమిషన్ పనిచేస్తున్న తీరుని మెచ్చుకున్నాము. ఇంత పెద్ద దేశంలో ఇన్ని రకాల డిఫరెంట్ వాతావరణాలు, మనస్తత్వాలు, పరిస్థితులు ఉన్న దేశాన్ని, ఈ ఎన్నికల ప్రక్రియని ఈ ప్రజాస్వామ్యయుతంగా ఇంత చక్కగా చేసినందుకు వారిని మనం యాక్చువల్గా మెచ్చుకున్నాం. ఈరోజు ఉండవెల్లి వారు పేల్చిన బాంబు ప్రకారం కనీసం 45 రోజులు కీపప్ చేయవలసిన ఈ వ్యవహారాన్ని, అంటే మెటీరియల్ని ఎందుకు మధ్యలో డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది? ఒకవేళ ఇదే జరిగి ఉంటే మన మెగా ఎన్నికల కమిషన్ వారి విశ్వసనీయతకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడిగేది తప్పేం కాదు, ఆయనకి అన్ని రకాలుగా అడిగే హక్కు ఉంది, దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ వారికి ఉన్నది. కనుక ఇప్పుడు ఈ విషయంగా ఎన్నికల కమిషన్ వారు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు అంత అర్ధంతరంగా 20 రోజులకే ఆ మెటీరియల్ని మాయం చేయవలసి వచ్చినది? ఉండవెల్లి వారు పేల్చిన బాంబులో ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. వీవీప్యాట్లని, అందులో ఉన్న రూల్స్ని, చిప్స్ని ధ్వంసం 15 నుంచి 20 రోజుల లోపల ధ్వంసం చేయమని డైరెక్ట్గా ముఖేష్ కుమార్ మీనా గారు, అంటే ఎన్నికల ప్రధాన రాష్ట్ర అధికారి గారు, డైరెక్ట్గా కలెక్టర్స్కి వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్గానే ఉండవెల్లి వారు బాంబు పేల్చారు. మరి ఇదే కనుక జరుగుంటే కనుక ఇది గొప్ప ట్విస్టే. ఎందుకంటే 45 రోజులు ఉంచవలసిన బాధ్యత చట్ట ప్రకారం ఉన్నది. అది మనకి రాజ్యాంగం నుంచి వచ్చిన హక్కు. మరి ఎందుకు ఇలా మధ్యంతరంగా ఇవి చేయాల్సి వచ్చింది? ఇందులో ఉన్న లిటిగేషన్ ఏంటి, లొల్లి ఏంటి అనేది తేలాలి. ఎన్నికల కమిషన్ వారు దీన్ని తేల్చాలి. తేల్చి వారి యొక్క విశ్వసనీయతను వారు నిలబెట్టుకోవాలి. ఎందుకంటే చాలా అద్భుతంగా ఎన్నికలు నిర్వహించారని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. నిజంగా అద్భుతంగానే నిర్వహించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఇలా జరిగింది అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ విషయం న్యాయ వ్యవస్థ కోర్టు వారి పరిధిలో ఉన్నది. కనుక దీనికి కోర్టు వారు ఏం చెప్తారు, కోర్టు వారి నుంచి ఏం ఆర్డర్ వస్తుంది, ఏ జడ్జిమెంట్ వస్తుందని అఖిలాండ ప్రజానేకం ఎదురు చూస్తున్నారు. ఇది ఒక ఉత్కంఠభరితమైన ఎదురుచూపు. పోతే ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా క్లారిఫై చేసి
ఎన్నికల కమిషన్ వారు వారి విశ్వసనీయతను పెంచుకోవాల్సిన బాధ్యత అయితే వారికి ఉంది. చేస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.